హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ వైభలక్ష్మి శారీస్. ఈరోజు మన ఛానల్లో కొన్ని జార్జెట్ శారీస్ అండి, ప్యూర్ జార్జెట్. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకు ఆల్రెడీ తెలిసిన ఫ్యాబ్రికే, ఆల్రెడీ చాలామంది యూజ్ చేస్తున్న ఫ్యాబ్రికే కూడా. బట్ అయినా కూడా ఈ ఫ్యాబ్రిక్కి బాగా మంచి ట్రెండ్ ఉంది. బాగా ఈ ఫ్యాబ్రిక్ని ఇష్టపడే వాళ్ళు చాలా బాగా లవ్ చేస్తారు దీన్ని. ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ కంఫర్ట్ ఉంటుందండి, బాడీ హ్యాగింగ్, స్కిన్ ఫ్రెండ్లీ అండ్ మామూలుగా మనకి చక్కగా వర్కింగ్ ఉమెన్స్కి అండ్ టీచర్స్కి ఎవరైనా సరే చాలా నీట్గా డీసెంట్గా ఉంటుంది. అండ్ మనం చక్కగా వేర్ చేసినా సరే లైట్ వెయిట్ కాబట్టి అందరూ సమ్మర్లో కాటన్ మెయింటైన్ చేయని వాళ్ళు కూడా ఇది చాలా బాగుంటుంది, డీసెంట్గా ఉంటాయండి. బట్ వాష్ చేసినప్పుడు మాత్రం మనం ఒకసారి లిక్విడ్ వాష్ చేసుకున్న ఒక ఐరన్ మాత్రం చేసుకోవాలండి. మనకి ఫ్యాబ్రిక్ అయితే అందరికీ సరిపడా ఫ్యాబ్రికే వస్తుంది, బట్ ఐరన్ అయితే చేయించుకోవాలండి కంపల్సరీగా. లేదంటే మనం వాష్ చేసినప్పుడు కొంచెం పైకి ముడుచుకున్నట్టు వస్తుంది. ఫ్యాబ్రిక్ జార్జెట్ స్వభావం అది కదా. సో వన్ బై వన్ చూద్దామండి. ఆల్రెడీ ఫ్యాబ్రిక్ చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. ఇది మనకి జార్జెట్ అండి. జార్జెట్ మీద మనకి బ్లాక్ ప్రింట్స్ వస్తాయండి. అండ్ సారీని మనకి డై చేస్తారు. చూడండి ఈ విధంగా బాడీ సారీ మనకి ఓవరాల్ పార్ట్ అంతా ఒక కలర్తోనూ అండ్ బార్డర్ పార్ట్ అంతా ఒక కలర్తోనూ డై చేసి అండ్ మనకి ప్రింట్ బ్లాక్ ప్రింట్స్ వేస్తారండి సారీ ఓవరాల్. సో అండ్ మనకి టాప్ అండ్ బాటమ్ ఈ విధంగా చిన్న మనకి జరీ బార్డర్ వస్తుంది, 1/2 ఇంచ్ జరీ బార్డర్ వస్తుంది. అండ్ సింపుల్ వేర్ అండి, చాలా నీట్గా ఉంటాయి శారీస్. అండ్ టీచర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్కి ఈ సమ్మర్లో చాలా కంఫర్ట్ ఉంటుందండి శారీ. చూడండి ఈ విధంగా చాలా లైట్ వెయిట్ ఉంటాయండి, చాలా ఫెదర్ వెయిట్ ఉంటుంది. ఈ సీజన్కి మనకి బాగా యూజ్ అవుతాయి ఈ శారీస్. ఇది మామూలుగా మంచి గ్రీన్కి పింక్ షేడ్ అండి, రాణి పింక్ షేడ్. గ్రీన్ అంటే ఇది మంచి లైట్ మెహందీ గ్రీన్ షేడ్లోకి వస్తుంది ఇది. అండ్ దానికి వచ్చి రాణి పింక్ షేడ్. సో మనకి బ్లౌజ్ కూడా రాణి పింక్ షేడ్లోనే మనకి ఈ విధంగా బుట్టీతో బ్లౌజ్ వస్తుంది. శారీ మొత్తం ఓవరాల్ ఇదే లీఫీ ప్యాటర్న్ రన్నింగ్ అవుతుందండి. బార్డర్లో మాత్రం మనకి బ్లాక్ ప్రింట్స్ ఆ విధంగా వస్తున్నాయి. చూడండి మనకి పళ్ళు మాత్రం పింక్తో ఈ విధంగా. సో మ్యాక్సిమం అన్ని సారీస్ ఇదే ప్యాటర్న్ రన్ అవుతాయండి. మీకు కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తాను. సో మనకి బార్డర్స్లో అయితే ఒక 1/2 ఇంచ్ జరీ బార్డర్ వస్తుంది. సో దానివల్ల చాలా లుక్ అయితే చాలా నీట్గా ఉంటుంది. అండ్ సింగిల్ లేయర్లో అయితే దీన్ని అయితే వేయలేము, కొంచెం ట్రాన్స్పరెన్సీ అయితే మరీ కాదనుకోండి, కాకపోతే ఒక 40% ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కంపల్సరీ. విజిబిలిటీ చెక్ చేసుకోండి ఒకసారి, ఈ విధంగా ఉంటుంది. సింగిల్ లేయర్ అయితే వేయలేమేమో, మేనేజ్ చేసుకోవచ్చు అంటే అది మన ఇష్టం ఉంది. ఇది చూడండి ఈ విధంగా వస్తుంది. సో దీంట్లో ఉన్న కలర్స్ వన్ బై వన్ చూద్దాం. ఇది చూడండి బ్రింజాల్ కలర్, డార్క్ వైలెట్ షేడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా గ్రీన్ కలర్. సో మనకి ప్రింట్ అయితే సేమ్ అండి, అన్ని సారీస్కి మ్యాక్సిమం సేమ్. లాస్ట్లో ఒక 4 సారీస్ ఉన్నవి అయితే చెప్తాను. ఇవైతే మొత్తం అన్నీ కూడా సారీ ఓవరాల్ లీఫీ ప్రింట్ వస్తుంది ఈ విధంగా. అండ్ మనకి పళ్ళు పాటు అయితే ఈ విధంగా గ్రీన్ కలర్తో వస్తుంది. సేమ్ అదే కలర్లో మనకి బ్లౌజ్ కూడా వస్తుంది. సో బ్లౌజ్ వచ్చి మనకి ఇంచుమించుగా 90 సెంటీమీటర్స్ కంపల్సరీ ఉంటుందండి ఇది. చూడండి. అండ్ హ్యాండ్స్కి మనకి చక్కగా బార్డర్ వస్తుంది. బ్లౌజ్ పార్ట్ అంతా ఈ విధంగానే బుట్టీతో వస్తుందండి, డిజైన్ ఏమి ఉండదు, ఇంకా ఓన్లీ బుట్టీ, సింగిల్ బుట్టీ లాగా వస్తుంది. చాలా నీట్గా ఉంటాయండి సారీస్ అయితే. సో దీంట్లోనే నెక్స్ట్ కలర్ ఇది వచ్చి మంచి సీ గ్రీన్ కలర్ అండి. సీ గ్రీన్ కలర్ విత్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండి. సీ గ్రీన్ కలర్ విత్ మస్టర్డ్ ఎల్లో. నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తున్నారు కదండి, సేమ్ ప్యాటర్న్. ఇది వచ్చి మంచి గ్రే షేడ్ అండి. మంచి గ్రే షేడ్కి మనకి లక్స్ గ్రీన్ కలర్, బ్లూ సీ బ్లూలా వచ్చిందండి కలర్ అయితే. సో ఇది బ్లౌజ్. నెక్స్ట్ షేడ్ ఇది చూడండి. నెక్స్ట్ షేడ్ సీ గ్రీన్ కలర్ విత్ ఎల్లో కాంబినేషన్. దీంట్లో మనకి ఇంకొక షేడ్ ఆరెంజ్ కలర్ విత్ ఏమంటుంది ఇది, ఆరెంజ్ కలర్ విత్ గ్రే షేడ్ అండి. గచ్చకాయ కలర్లా ఉంది, ఆ కలర్లోకి వచ్చిందండి. సేమ్ మనకి బార్డర్లో ఏ కలర్ వస్తుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. సో ఇంతవరకు ఇవ్వండి, ఈ విధంగా ఉన్నాయి కదా. నెక్స్ట్ దీంట్లో ప్యాటర్న్ మారింది చూడండి. దీనికి సాటిన్ బార్డర్ వస్తుందండి.
1 మినిట్ అండి, ఇవి తీసేస్తాను. ఇప్పుడు ప్యాటర్న్ మారిందండి. సారీ ఓవరాల్ మనకి బ్లౌజ్ ప్రింట్ మారుతుంది అండ్ బార్డర్స్ కూడా చేంజ్ అవుతాయి. చూడండి, ఇది సారీ ఓవరాల్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ వచ్చి మనకి సీ గ్రీన్ కలర్ అయితే ఎల్లో షేడ్ అండి. అండ్ మనకి టాప్ అండ్ బార్డర్స్లో మనకి ఈ విధంగా సాటిన్ బార్డర్ వస్తుంది. చూడండి, ఈ విధంగా సాటిన్ బార్డర్ వస్తుంది. అండ్ సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి వర్లీ డిజైన్ సారీ ఓవరాల్ వస్తుంది. అది లీఫీ ప్యాటర్న్ కదండి, ఇది వర్లీ డిజైన్ వస్తుంది. చూడండి, ఈ విధంగా సారీ అయితే చాలా నీట్గా ఉంటాయండి. సారీస్ చాలా డీసెంట్ లుక్ వస్తుంది. మనకి పళ్ళు పాటు చక్కగా మనకి బార్డర్లో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్లో మనకి ఇలాగా ప్రింట్ వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ చూడండి చక్కగా ఉన్నాయి కదా, దేనికి మ్యాచ్ అయ్యేటట్టుగా చక్కగా ఉన్నాయి. ఇవన్నీ డైయింగ్ సారీస్ కాబట్టి మనకి ఏ కలర్కి ఏ సారీకి ఏ డై వేసుకోవాలి, ఏ కలర్ వేసుకోవాలి అనేది మన ఇష్టం కింద మనం చూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా దీనికి వచ్చిన బ్లౌజ్ ఈ విధంగా. అండ్ దీనికి హ్యాండ్స్ కూడా మనకి సాటిన్ బార్డర్ వస్తుందండి. అండ్ ఆ సారీస్కి ఈ సారీస్కి ఒక 100 రూపీస్ అయితే మనకి ఇవి ఎక్స్ట్రా ఉంటాయండి, సాటిన్ బార్డర్ వచ్చింది కాబట్టి. సేమ్ అండి, ఇది చూడండి మంచి బ్రింజాల్ కలర్ అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్. సో గ్రీన్ కలర్ బ్లౌజ్. ఇది చూడండి గ్రే షేడ్ విత్ సీ గ్రీన్ కలర్, సేమ్ సీ గ్రీన్ కలర్ విత్ బ్లౌజ్. ఇది చూడండి మంచి ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్. అండ్ మనకి బార్డర్లో కూడా మనకి ఏమంటారు మ్యాంగో డిజైన్ వచ్చిందండి బ్లాక్ ప్రింట్ కింద. సేమ్ మనకి బ్లౌజ్. ఓకే అండి, సో ఈ విధంగా ఉన్నాయండి శారీస్. ఎలా ఉన్నాయి నా శారీస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఈ శారీస్ యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వెల్కమ్ టు ఆ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.